హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో గులాబీ చెట్ల గురించి ఒక మంచి టిప్ చూడబోతున్నాము. అంటే ఈ వీడియోని చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా చాలామంది అడిగారు కూడా. ఏంటి తెలుసా, అక్క మా ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు పూలు పూయట్లేదు, ఒకటి రెండు మాత్రం పూలు పూస్తున్నాయి. ఇంకా కొందరు ఏం అడిగారంటే, మా ఇంట్లో పూలు పూస్తున్నాయి కానీ అది మాడిపోతున్నట్టు ఉంటుంది, అంటే మొగ్గ విచ్చుకోకుండా మాడిపోతూ ఉంటుంది. ఇంకా కొందరు ప్రాబ్లం ఏంటంటే, ఆ మొక్కని ప్రూన్ చేస్తాం కదా, అప్పుడు చనిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, అది ఎందుకు అని అడిగారు. ఇంకా కొందరు అయితే అసలు మొక్కలకి ఎటువంటి కంపోస్ట్ వేయాలని కూడా అడిగారు. ఇవన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు మంచి మంచి టిప్ చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాననేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? సరే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎగ్షెల్ పౌడర్ గురించి తెలుసుకుందాం. అక్క మాకే ఈ ఎగ్షెల్ పౌడర్ గురించి తెలుసు, దీన్ని మొక్కలకి వేస్తే చాలు మొక్కలు బాగా పెరుగుతాయంట కదా అంటారేమో. ఫ్రెండ్స్, అది 50% వరకు కరెక్టే. కానీ ఎగ్షెల్ని ఎట్లా యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా పడితే అట్లా మొక్కలకి వేసామనుకోండి, ఉన్నది కూడా పోతుంది. అదేదో సామెత ఉంది కదా, నాలుగు మందేస్తే కొండ నాలుక పోయింది అన్నాడు. అదేదో కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు నాకు. సరే, అలా అంటే ఏదో చేయబోయి ఏదో చేసినట్టు అవుతుంది. కరెక్ట్ పద్ధతిలో మీరు తెలుసుకున్నారంటే మీ మొక్కలకి ఎటువంటి హాని జరగకుండా చెట్ల నిండా పూలు పూయించే బాధ్యత నాది. కానీ నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, అక్క నువ్వు చెప్పినట్టే చేసాం అయినా మా మొక్కలో పూలు రావట్లేదు అంటారు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, అది వాళ్ళకి అర్థం అవ్వదు. నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు, నువ్వు చెప్పినందుకు ఇలాగ అయింది అని కూడా అంటారు. ఫ్రెండ్స్, కొద్దిగా దయచేసి కొద్దిగా మంచిగా వినండి, అలాగే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఎగ్షెల్ సాధారణంగా అందరింట్లో వాడుతూ ఉంటాము. ఏం చేస్తారు, చాలామంది తీసుకుపోయి ఏదో మొక్కల కింద వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. ఇంకొందరు దాన్ని కంపోస్ట్ బిన్లో వేస్తూ ఉంటారు. కానీ అక్కడ కామన్గా జరిగేది ఏంటంటే, మనం అది కడగకుండా అట్లాగే పరేస్తూ ఉంటాము. కడగకుండా అట్లా మొక్కల కింద వేస్తే ఏమవుతుంది తెలుసా, అక్కడ ఫంగస్ వస్తుంది. ఫంగస్ రావటానికి రీజన్ ఏంటంటే, ఆ ఎగ్గులో ఆ వైట్ సొన ఉంటుంది కదా, అది మనం కడగకుండా అట్లా వేసామనుకోండి మొక్కలకి ఫంగస్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం పెద్ద పెద్ద ముక్కలుగా చేసి మొక్కలకి వేస్తే అది మట్టిలో కలవటానికి ఒక 5-6 నెలలే పడుతుంది. అంటే అంత ఈజీగా అది కంపోస్ట్ అవ్వదు, చాలా హార్డ్గా ఉంటుంది కదా ఎగ్షెల్. అందు గురించి దాన్ని మనం మొక్కలకి బాగా తొందరగా అందించాలి అంటే నేను ఒక మంచి టిప్ చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు సరే, నేను చెప్పాను డైరెక్ట్గా వేస్తే ఫంగస్ వస్తుంది అన్నాను. మరి ఫంగస్ రాకుండా ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎగ్ వాడినప్పుడన్నీ కొద్దిగా కడిగి కొద్దిగా ఆరబెట్టుతూ ఉండండి. అంటే ఏదైనా ఒక ప్లేస్లో, అంటే గాలి ఆడే ప్లేస్లో, కొద్దిగా మీకు ఇంట్లో ప్లేస్ ఉంటే కనుక అది కడిగేసి వేస్తూ ఉంటే ఏమవుతుందంటే అక్కడికక్కడ అది ఎండిపోతూ ఉంటుంది, అంటే ఎండుతూ ఉంటుంది. మనం దాన్ని పెద్దగా చేయక్కర్లా. లేదు మనకంత ఓపిక లేదు అనుకుంటే డైరెక్ట్గా తీసుకుపోయి ఒక చోట వేస్తూ ఉండండి. కొన్ని రోజులకి అక్కడ స్టాక్ అవుతుంటుంది కదా, దాన్ని తీసి ఒక 5-6 రోజులు బాగా ఎండబెట్టండి. అప్పుడేమవుతుందంటే అందులో ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉండదు. అంటే చాలామంది ఒక 6-7 గుడ్డును పగలగొట్టి అదేదో వంట చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు మనం అన్నీ కడుక్కుంటూ కూర్చోటానికి చాలామంది వర్కింగ్ లేడీస్కి టైం ఉండదు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నాలాంటి టైం ఉన్న వాళ్ళకైతే ఎట్లాగైనా చేసుకుంటూ ఉండొచ్చు అనుకోండి. చాలా కొంతమంది బిజీగా ఉంటారు కదా, వాళ్ళ గురించి కొద్దిగా నేను వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అటువంటప్పుడు ఒక చోట వేస్తూ ఉండండి, తర్వాత ఎండబెట్టి పొడి చేసేయండి. పొడి చేయడం ఎందుకు, ఇందాక నేను చెప్పాను, అది ఎగ్ షెల్లో ఎక్కువ గట్టిగా ఉండడం వల్ల వేరుకి అది అందదు, అందు గురించి పొడి చేయాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాము, బాగానే ఉంది. మరి కాల్షియంలో ఏముంటుంది చూడాలి కదా, మనం మొక్కలకి గుడ్డిగా మనం వేయలేము. ఏముంటుంది, ఎగ్ షెల్లో ఎక్కువ మటుకు కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉండడం వల్ల మొక్కల్లో గ్రోత్ చాలా బాగా మంచిగా పెరుగుతుంది. అంటే ఆ మొక్కలకి ఉన్న వేర్లు కానీ స్టెమ్స్ కానీ చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా మొక్కలు ఉంటే ఆటోమేటిక్గా పూలు ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఇంకా దీంట్లో ఏముంటుందంటే ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఇంకా పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల పూలు ఎక్కువ వస్తుంది. అందుకే
పూలు కావాలి అనుకున్న మొక్కలకి అన్నిటికీ ఇది వాడొచ్చు. మనం ఎగ్షెల్ పౌడర్ని వాడొచ్చు. కానీ పౌడర్ నేను ఇట్లా ఇప్పుడు వీడియోలో చూస్తున్నా చూడండి, అంత పెద్ద పెద్ద ముక్కలుగా చేయకండి. ఆ మిక్సీకి వేసి నైస్గా పౌడర్ చేసి అప్పుడు మీరు మొక్కలకు వాడండి. అప్పుడు ఏమవుతుందంటే చాలా తొందరగా మట్టిలో కలిసి వేర్లోకి అంది మొక్క తొందరగా మీకు పూలు వస్తుంది. లేదంటే అక్క నువ్వు చెప్పావు ఎగ్షెల్ పౌడర్ వేస్తే మంచి పూలు వస్తుందన్నావు, నేనైతే ఎగ్షెల్ పౌడర్ వేసాను 2 నెలలైనా ఒక పూలు కూడా పూయట్లేదు అని కొంతమంది కంప్లైంట్ ఇస్తారు నాకు. అట్లా చేయకుండా చక్కని ఫైన్ పౌడర్ లాగా నైస్గా ఎంత మెత్తగా పొడి కొడితే అంత మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఎలాగో ఎగ్గు తింటున్నాం కాబట్టి ఎగ్గు షెల్ వేస్తే ప్రాబ్లం ఏం లేదు. మిక్సీకి మంచిగా ఒకసారి కడిగేస్తే సరిపోతుంది. ఇక్కడ కొందరు నన్ను అబ్జెక్షన్ చేయొచ్చు, అక్క మేమైతే మా ఇంట్లో అస్సలు ఎగ్గే తినము, అస్సలు టచ్చే చేయము, మరి మా మొక్కలకి ఏంటి అనుకుంటారేమో. ఫ్రెండ్స్, మీరు తినకపోయినా ఒకవేళ మీ పక్కింట్లో కానీ లేకపోతే మీ హెల్పర్స్ ఇంట్లో కానీ తినే వాళ్ళైతే వాళ్ళని తీసుకొచ్చి పెట్టమని చెప్పండి. అది డ్రై పోయిందనుకోండి మనకేం పెద్ద ప్రాబ్లంగా ఉండదు. ఒక గ్లౌస్ వేసుకుంటే చాలు. లేదు అనుకున్నా కూడా దాన్ని ఎట్లా చేతిలో ముట్టినా కూడా పెద్ద పోయేదేం లేదు. మనం మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటికే మేము వాడము అనుకుంటే కనుక వదిలేసేయండి. వేరే వీడియోలో మీకు మంచి టిప్పు చెప్తాను నేను. అంటే 100% వెజిటేరియన్ కోసమే. ఈ ఎగ్ తినలేని వాళ్ళు చాలా తక్కువనే ఉంటారు. ఒక 90% వాళ్ళు ఎగ్ తింటున్నారు ఈరోజు రేపు. ఆ 10% కోసం వాళ్ళకి ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? సరే, ఇప్పుడు పౌడర్ చేసాము, పౌడర్ చేసుకున్నాము, అంత బాగానే ఉంది. దీంట్లో ఏమేమి ఉంటుందో తెలిసిందే. మరి మొక్కలకి ఎలా వాడాలి ఇది చెప్తానన్నాను కదా నేను ముందు. సరే, ఓకే. ఇప్పుడు గులాబీ మొక్కలు ఉందని తీసుకుందాం. ఎగ్జాంపుల్గా గులాబీ మొక్కలు ఉన్నాయి, అందులో పూలు రాయవట్లేదు. దాన్ని చక్కగా కొద్దిగా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి. తర్వాత ఆ మట్టి హార్డ్గా ఉంటే కనుక గట్టి పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొక్కలు నీళ్ళు వేస్తూ ఉంటాం కదా, అప్పుడు పై పొర ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది. మనం 15 డేస్కి ఒకసారి దాన్ని లూజ్ చేస్తూ ఉండాలి. ఈ ఎగ్షెల్ పౌడర్ వేసేటప్పుడు కూడా కొంచెం దాన్ని ఆ మట్టిని కాస్త లూజ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద మొక్క ఉందనుకోండి, ఓ 3-4 స్పూన్లు వేయండి. అంటే పెద్ద పాట్ ఉంటే ఒక 3-4 స్పూన్ వేసినా ప్రాబ్లం ఏం లేదు. ఇది 100% ఆర్గానిక్ కాబట్టి ఏమీ లాస్ లేదు. కానీ అలాగని ఎక్కువ గుమ్మరించారనుకోండి, అతి ఎక్కువ అయితే ఏదైనా అనర్థమే. అది మాత్రం గుర్తుంచుకోండి. వాటర్ కూడా మొక్కల్ని చంపేంత పవర్ ఉంటుంది. అది వాటర్ పోసినా కూడా మొక్కలు చనిపోతాయి అనుకున్నప్పుడు ఇటువంటిది వేసినా కూడా మొక్కలు మాడిపోతాయి కదా. ఎక్కువ వేయకండి. ఆ మొక్కల గ్రోత్ చూసుకొని మొక్కల సైజ్ చూసుకొని వేయండి. నేను 2 స్పూన్ వేసాను కదా అనుకొని చిన్న చిన్న మొక్కలకి మీరు 2 స్పూన్ వేసారనుకోండి ఎక్కువైపోతుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఆవకాయ కలిపి అన్నం పెడితే ఎట్లాగుంటుంది అట్లాగుంటుంది. మొక్కల సైజ్ చూసుకొని వేయండి. సో అందు గురించి నేను సాధారణంగా క్వాంటిటీ చెప్పను ఏదైనా. ఎందుకంటే కొంతమంది అది సరిగా అర్థం చేసుకోకుండా పొరపాటు చేసుకొని మొక్కలు పోగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం మొక్కలు చూసుకొని వాడండి. బాగా మంచిగా మట్టిలో మిక్స్ చేయండి. మిక్స్ చేయకపోతే వేర్లకి అందదు. నీళ్ళు వేస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్షెల్ పౌడర్ అనేది కాస్త అది కరుగుతూ ఆ మొక్కలకి అందుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎగ్షెల్ పౌడర్ ఇంత లేదు, ఏం చేయొచ్చక్క అంటే బోన్ మీల్ పౌడర్ తెచ్చుకోండి. బోన్ మీల్ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అని మొన్న ఒకరు అడిగారు నన్ను. బోన్ మీల్ మీకు అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది, తక్కువ రేటుగా దొరుకుతుంది. అమెజాన్ అని కాదు, ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ ఎందులోనైనా దొరుకుతుంది. కాస్త చూసుకొని తెప్పించుకోండి. లోకల్ మార్కెట్లో కూడా ఉంటుంది. ఇంకా అది మటన్ చికెన్ తినేవాళ్ళు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. దాని గురించి అయితే నేను టచ్ చేయను. ఎందుకంటే నాకు అది చేసి చూపించలేను కాబట్టి దాని గురించి నేను చెప్పను. మీరు అది వేరే వాళ్ళ వీడియోలో చూసుకోవచ్చు. అంటే ఇంట్లోనే మన బోన్ మీల్ ఎలా తయారు చేసుకోవచ్చు అని. ఓకేనా? సరే, దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలి? మీరు ఒక 15 డేస్ 20 డేస్కి ఒకసారి వాడితే సరిపోతుంది. లేదు ఇంత మనకు ఓపిక లేదంటే 2-3 ఎగ్ షెల్స్ని తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టండి. 1 లీటర్ వాటర్లో ఒక 4-5 ఎగ్ షెల్స్ని వేసి మంచిగా నానబెట్టండి. అది ఒక 1 వీక్ 10 డేస్కి అందులో ఉన్న రసమంతా సారమంతా నీళ్ళలో కలుస్తుంది. ఆ నీళ్ళని కూడా మన మొక్కలకి డైరెక్ట్గానే వాడవచ్చు. దీనికే మనం పెద్దగా దానికి నీళ్లు కలుపుకొని పల్చగా చేసి వాడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సరే, ఇట్లా చేసుకుంటూ ఉంటే పూలు రాని మొక్కలకి చక్కగా పూలు వస్తుంది. ఇది గులాబీ మొక్కలకే కాదు,
అన్ని మొక్కలకి వాడచ్చు. అన్ని మొక్కలంటే పూలు వచ్చే మొక్కలకి మాత్రమే, ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి పూలు వచ్చే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాని ఆకుకూరలకి ఇటువంటివి వేయటానికి వెళ్ళకండి. టొమాటోకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే దొండ కానీ వంగ కానీ ఇటువంటి మొక్కలకి వేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా. ఇంకా నేను కొన్ని పాయింట్స్ ఏమైనా వదిలినట్టే మీకు గుర్తొస్తే నన్ను కామెంట్లో అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ మంచి వీడియోలు కలుద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్.